ఇల్లందు మోడల్ మార్కెట్ నందు జూన్ 1 నుంచి కూరగాయలు చిరు వ్యాపారాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. పట్టణంలో ఎక్కడా రహదారుల వెంట విక్రయాలు చేయకుండా అందరూ మార్కెట్ భవనాలలో విక్రయాలు సాగించాలని ఎమ్మెల్యే తెలిపారు. గోవింద్ సెంటర్ ప్రాంతం నుంచి కూరగాయల వ్యాపారుల సైతం మార్కెట్ పరిధిలోకి వచ్చేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గదులు పొందిన వారికి తాళాలు ఇస్తామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా వ్యాపారాలు సాగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర మరియు కౌన్సిలర్లు, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క రూమ్ను చూసుకొని అందులో మీరు ఏమైనా ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేసుకుంటా అంటే రూమ్లలో చేసుకోవచ్చు. పవర్ సప్లై ఉంది. తర్వాత మీకు షాప్ అలాంటి ఆర్డర్ రూపంలో మీకు ఒకటి ఇవ్వడం జరగలేదు. సో అది ఒక వారం రోజుల్లోగా అందరికీ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కూడా చేస్తాం. సో ఇవి రెండు చేసేస్తాను. దయచేసి అందరికీ ఇప్పుడు తాళాలు ఇచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారితో అలాగే చైర్పర్సన్ మేడం, కౌన్సిల్ అందరితో మేము ఇంటర్నల్గా నేను సార్తో డిస్కస్ చేశాను ఆల్రెడీ. మనకు ఒక వారం రోజుల్లో మార్కెట్ స్టార్ట్ అయిపోవాలి. కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం అయిపోవాలి. అక్కడే ప్రోగ్రాం పెట్టుకొని మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి. దీనికి అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా దయచేసి సహకరించాలి. మార్కెట్ అనేది కూరగాయలకు సంబంధించి మార్కెట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా బయట ఎక్కడ కూడా మనం నిర్ణయించుకున్న ప్రకారం బయట ఎక్కడ కూడా కూరగాయలు ప్రత్యేకంగా షాపులు చేయడానికి లేదు. అందరూ ఎవరు కూరగాయల మార్కెట్ కూరగాయల వ్యాపారం చేసుకోవాలన్నా ఈ మోడల్ మార్కెట్లను చేసుకోవాలి, ఇక్కడికి రావాలి. మేము ఆ విధంగానే ఇంతకుముందు బయట రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకైనా, వేరే సెంటర్లు అమ్ముకునే వాళ్ళకైనా, ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా అందరికీ రూములు కేటాయించున్నాం. సో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సింది. సో మేము ఈ మూలకే ఉంటాము, ఆ మూలకే అమ్ముకుంటాము అంటే అది కుదరదు. దయచేసి కొన్ని నిబంధనలు ఉంటే వాటిని తప్పకుండా పాటించాలి. ఇంకా కొందరు ఇందులో నిమ్మకాయల వాళ్ళు కానీ, కుండల వాళ్ళు కానీ మీరేం కంగారు పడకండి. మీకు షెడ్స్ ఆల్రెడీ టెండర్ అయింది. ఆ టెండర్ ప్రకారం షెడ్స్ కట్టి ఎవరైతే ఒక 10 మంది మిగిలిపోయి ఉన్నారో వాళ్ళది కూడా ప్లేస్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. అంతవరకు మీకు ఓపెన్ ప్లేస్ కూడా బయట అలాట్ చేస్తాము. దాని ప్రకారం మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మోడల్ మార్కెట్ గదులకు సంబంధించిన కార్యక్రమంలో సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బలం, మా ధైర్యం, మా కోరం కనకయ్య గారికి, అదేవిధంగా చైర్పర్సన్ కిరణ్ మిత్ర గారికి, అదేవిధంగా మార్కెట్ ఉన్నటువంటి టీవీ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మొదలు తర్వాత మార్కెట్లో ఉన్న వాళ్ళకే గదులు కేటాయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పడంతో మార్కెట్లో ఉన్న వాళ్ళకే ఇక్కడ వ్యాపారస్తులకి ఎంపిక చేయబడింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు 30 తారీఖు కావాలని చెప్పడం జరిగింది. సరే, సంతోషం. కాబట్టి మార్కెట్ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం బట్టి మేము ఇలా సమావేశం సాయంత్రం అవుతాం. ఎందుకంటే ముఖ్యులు మాకు కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు కూడా మార్కెట్లతో మాట్లాడి మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జేకాయ నుంచి గోవింద్ సెంటర్ కాడి నుంచి అన్ని షాపులు ఉన్నాయి. అవి మళ్ళీ ఎలా తీస్తారు మాకు అది తెలియదు. కాబట్టి వారికి మేము మాట్లాడి సమావేశం చేసి మేము ముందుకు తీసుకొస్తాం. ఆ ఉద్దేశంలో చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే గతంలో ఎన్నికైన పెద్ద మార్కెట్ సూర్యాపేటలో కట్టడం జరిగింది. నాకు తెలిసి చెప్తున్నా. లోన కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది లోన బయట ఉన్నారు. మార్కెట్ సక్సెస్ అయిపోయింది. అది నీకు మహిబాల్ అదే పరిస్థితి, డోర్నకాలే బంగ్లాలో అదే పరిస్థితి, కొన్ని వేరేలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము సమావేశం అవి మార్కెట్ వాళ్ళ అందరం కూడా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4-5 రోజులు కావాలి, ఎండ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మేము కొద్దిగా మార్కెట్ ఒక ఇట్లనే రూపురంగులు మొత్తం మేము తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి మాకు టైం పడుతుంది. అంటే టైం అంటే మేము ఇలా చర్చించుకుంటాం. సరే 2-3 రోజులు అయిద్దా, వారంలో అయిద్దా, మీకైనా ముందే అయిద్దా అనేది ఇలా మేము సాయంత్రం మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూర్చొని మాట్లాడి మీకు కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది.
చిరు వ్యాపారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే శుభాధిపతి చెప్పారు నారాయణ గారు ఒక 50 సంవత్సరాల చరిత్ర 50 కాదు ఉండేది. బొగ్గు ఎప్పుడు పుట్టిందో బొగ్గు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ కూడా వ్యాపారులు వీధి వ్యాపారం చేస్తుంది తప్ప రోడ్ల మీద తప్ప వారికి ఎలాంటి ప్రభుత్వంలో కానీ పర్సనల్గా ఎలాంటి సెంటర్ లేవు, సెంటర్ లేదు. మరి 2014లో అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా మరి రమ్మ గారు ఉంటే నేను ఎమ్మెల్యే ఉండి అప్పుడే దీని ఒక బీజం వేశాం ప్లాన్. దీంట్లో దాన్ని శుభ్రం చేద్దాం అనే పరిస్థితుల్లో అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ చెట్టు బరి చెట్టు, దాన్ని కొట్టిస్తే మా మీద కేసు కూడా పెట్టారు. ఎవరు కాదు, సుపక్షం వాళ్ళే, బయట ఎవరు లేరు, వ్యాపారస్తులు కాదు, చిన్న చిన్న రాజకీయ నాయకులు. కేసు కూడా తిరిగాం. దానివల్ల అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ మున్సిపల్ మార్కెట్ మరి ఈరోజు పూర్తయి మీ అందరూ కూడా ఒక చల్లటి నేడు ఇచ్చేటువంటి ప్రభుత్వం. మరి ఆనాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆటంకాలు వచ్చినా కూడా దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి మరి కాంట్రాక్టర్ ప్రభుత్వం అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒకటే విషయం చెప్తున్నా, వీధిలో వ్యాపారాలు ఎవరు చేయడానికి వీలేదు. ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నూతనంగా భవనం ఏర్పాటు చేశాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడే మరి జానగారు కూడా చెప్పాడు గోయించడంలో ఉన్న పరిస్థితి ఏంటని చెప్పి. నేను మొదటి చెప్పాను కమిషనర్ గారికి, ఎక్కడ వీటిలో కూరగాయలు తట్టకుండా ఏం కనపడద్దు. బయట నుంచి వ్యాపారాలు కూడా బయట నుంచి వ్యాపారాలు కూడా చాలామంది మరి ప్రజల కోసం దాంట్లో నేను ఇటు కాకపోతే ఇటు జోడుకుండా కావచ్చు అటు కొబ్బరిగా ద్వారా కూడా వీధుల్లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా చూడడానికి వారు కూడా మనమే రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మీరు ఎవరు దిగులు పడుతూ డిస్కషన్ చేయలేదు. అందరూ కూడా షిఫ్ట్ చేసే బాధ్యత మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపాలిటీ వారితో పాటు చైర్మన్ వచ్చిన వాళ్ళతో నేనుంటా. వాళ్ళు కూడా కౌన్సిల్కి ఇచ్చి మార్చ పరిస్థితి తీసుకోవద్దని చెప్పి ఆలోచన చేశాం. మీకు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది జూన్ 1వ తారీఖు మనందరం కూడా ఓపెన్ చేసుకోవడం ఆలోచన చేశాం. మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే అందరూ కూడా ఏదైతే ఆ రోజు డ్రా చేశారో ఆ డ్రా ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా తాళాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఈరోజు రేపటి మీరు శుభ్రం చేసుకోవాలి. మీకున్నటువంటి కూరగాయలు మొత్తం కూడా దాంట్లో షిఫ్ట్ చేసుకునే పరిస్థితి తీసుకోవాలి. మీరు మీటింగ్ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే దీని ఆపడానికి వీలేదు. ఒకడో తారీఖు మనం ఓపెన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మరి వ్యాపారం చేసి చిరు వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద కార్యక్రమంలో బంద్ చేయండి. సభ పెట్టుకోవద్దు. మెయిన్ ఇక్కడ సభ రోడ్డు మీద పెట్టుకుంటే ఊరుకోవద్దు. చాలామంది కూడా సరే 2 కుటుంబాలు 2 గదులు వస్తాయి. ఒకే వ్యాపారం చేసిన ఒకే గదిస్తారు. ఎవరికైనా డబ్బు వస్తుంది. కాబట్టి లేని వారు కూడా సాయం చేస్తాం. ఇప్పుడు గోయసెంటర్ చాలా మందికి రోడ్ చేయకపోతే ఇచ్చారా? గోయసెంటర్లో వాళ్ళందరూ కూడా డ్యూటీ చేసే బాధ్యత మీరే తీసుకోవాలి. అందరూ కూరగాయలు. కాబట్టి ఈ విధంగా పట్టణాలు కూడా పరిశుభ్రం ఉంచుకొని బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యత. ఎవరు మున్సిపాలిటీలు శుభ్రం చేయాలి, మాకే సంబంధం, ఈ చెత్త ఇక్కడే చేస్తాం. ఇవన్నీ మంచి పని కదా. ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది? కొంత పని మనం కూడా సహకరించాలి. కాబట్టి ఈ విధంగా మున్సిపాలిటీ వారు కూడా పూర్తిగా మీరు సహకరిస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, సంతకాలు తీసుకొని చాలా నివారణ జరుగుతాయి. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి.